బ్యాక్ టు న్యూస్. దీపావళి పండుగపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది అమావాస్య తిథి 2 రోజుల్లో ఉండడంతో ఏ రోజు పండుగ జరుపుకోవాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజునే దీపావళి పండుగ జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. అలాగే అక్టోబర్ 21న సాయంత్రం 5:54 అమావాస్య తిథి ముగుస్తుంది. అయితే పురోహితులు మాత్రం 2 రకాలుగా చెప్తున్నారు. పండుగను పరోష్కాలం అంటే సాయంత్రం వేళలో అమావాస్య తిథి ఉండడంతో ఆ రోజునే పండుగ జరుపుకోవాలని కొందరు చెప్తున్నారు. మరోవైపు అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 తిథి మొదలవుతుంది కాబట్టి ఆ రోజునే పండుగ జరుపుకోవడం మంచిదని ఇంకొందరు అంటున్నారు. ఇటు 2 రోజుల్లో ఏ రోజు పూజ చేసినా ఎలాంటి లోపం లేదని మరికొందరు చెప్తున్నారు. అయితే దీనిపై క్లియర్గా వివరించేందుకు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు లైవ్లో ప్రముఖ జ్యోతిష్య పండితులు నందన శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎస్ నందన శర్మ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు దీపావళి పండుగకి సంబంధించి ప్రజలంతా కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. అసలు పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, ఇటు ముందు రోజు జరుపుకోవాలా లేదంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అంటే 21వ తారీఖుని జరుపుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. అసలు పండుగ ఏ రోజు చేసుకోవాలండి దీపావళి? నిజానికి దీపావళి అమావాస్య అనేటటువంటిది రాత్రిపూట కేవలం అమావాస్య పూజ చేయడం, ఇక్కడ లక్ష్మీ పూజ ఒకటి చేస్తూ ఉంటారండి. లక్ష్మీ పూజ చేసేటటువంటి వాళ్ళు రాత్రికి అమావాస్య ఉండాలి. వాళ్ళు రాత్రి అర్ధరాత్రి దాకా కూడా పూజ చేస్తారు. వాళ్ళకి రాత్రికి అమావాస్య ఉండాలి. ఇక్కడ దీపావళి వెలిగించడం, దివిటీ కొట్టడం అనేటటువంటిది దీపావళికి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో దానికి మనకి శ్రాద్ధం కృత్వా వర్ణ పరాహ్నేతు దీపాన్ దద్యాన్ మనోరమాన్ అని చెప్పేసి శ్రాద్ధం అనేటటువంటిది పితృకర్మలు చేసేటటువంటి అంటే ఎవరికైతే తల్లిదండ్రులు గతించారో చనిపోయి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పితృదేవతలకి అపరాహ్నానికి అమావాస్య ఉండాలంటే అప్పుడు మంగళవారం నాడే ఉంటుంది 21వ తారీఖే. అలా 21వ తారీఖు మంగళవారం అమావాస్య ఉన్నటువంటి రోజు పితృకర్మను ఆచరించి ఖచ్చితంగా ఆ రోజు పితృకర్మ ఆచరించిన తర్వాతే దీపాలు వెలిగించాలి అనేటటువంటిది మనకి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. దాని ప్రకారం చూసుకుంటే 21వ తారీఖు దీపావళి చేయాలనేటటువంటిది. కానీ లక్ష్మీ పూజ చేసేటటువంటి వాళ్ళు అర్ధరాత్రికి అమావాస్య ఉన్నటువంటిది చేసేటటువంటి వాళ్ళు సోమవారం ఆచరిస్తారు. ఇక్కడ యథార్థానికి 3 రోజులు చతుర్దశి అమావాస్య పాటి 3 రోజులు కూడా దీపాలు పెట్టడం అనేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి విధానంలో చూస్తే సోమవారం నాడు దీపావళి చేసుకోవచ్చు, మంగళవారం నాడు చేయవచ్చు. ప్రత్యేకించి పితృకర్మలు ఆచరించేటటువంటి వారు మాత్రం మంగళవారం మధ్యాహ్నం పితృకర్మ ఆచరించి సాయంత్రం దివిటీ కొట్టడం అనేటటువంటిది మాత్రం మంగళవారం నాడే ఆచరించాలి. ఈ విధంగా మనకి 2 రోజులు ఉన్నటువంటి సందిగ్ధంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందు రోజు నాడు మన మందుగుండు ఏదైతే ఉందో సోమవారం వెలిగించుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. మంగళవారం కూడా వెలిగించుకోవచ్చు. పితృకర్మలు ఆచరించేటటువంటి వాళ్ళు మాత్రం మంగళవారం పితృకర్మ ఆచరించిన తర్వాత మనం దివిటీ కొట్టడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం మంగళవారం ఆచరించాలి. నరక చతుర్దశి విషయంలో మాత్రం సోమవారం ఆచరించి సాయంత్రానికి దీపాలు గట్ట పెట్టుకుంటారు. అది మాత్రం యథావిధిగా సాగుతుంది. ఓకే, అంటే శర్మ గారు ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని పండుగలు 2 రోజులు వచ్చిన తిథులు ఉన్నాయి. సో దేన్ని బట్టి మీరు పండితులంతా కూడా పండుగని డిసైడ్ చేస్తారనుకోవచ్చు? ఇక్కడ మనకి పూర్వగణితం దుర్గణితం అనేటటువంటిది విధానాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మధ్యాహ్నం 3:44 అమావాస్య ప్రారంభం అయ్యి మంగళవారం నాడు సాయంత్రం 5:54 దాకా అన్నారో ఇది దుర్గణితం అన్నమాట. ఈ దుర్గణితం ప్రకారం అందరూ కూడా మంగళవారం నాడే అపరాహ్నం పెట్టుకొని, పూర్వగణితం ప్రకారం కూడా అపరాహ్నంకి పెద్దల పేరు మీద ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసుకుంటే మాత్రం వాళ్ళకి కూడా మనం మంగళవారం నాడే ఆచరించాలి. కానీ పూర్వగణిత పంచాంగాల్లో కొన్ని పంచాంగాల్లో సోమవారం అనేటటువంటిది రాయడం వల్ల మీకు ఈ మీమాంస అనేటటువంటిది వచ్చింది. దుర్గణితం అనేటటువంటిది కంటికి కనిపించేటటువంటి విధానం అన్నమాట. దాని ప్రకారం ఆచరించడమే సైంటిఫిక్ గా నాసా వాళ్ళు గట్రా అందరూ ఒప్పుకునేటటువంటి విధానమే దుర్గణిత పంచాంగం. దాన్ని అనుసరించడమే సరైనటువంటి విధానం.
అంటే శర్మ గారు, అంటే ఇప్పుడు 2 రోజులు పండగ చేసుకోవడం కొంతమందికి ఇంకా కన్ఫ్యూజన్లో ఉండి కూడా 2 రోజులు కూడా పండుగలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తే ఎలాంటి అరిష్టాలు ఉండవంటారా? అంటే కొంతమంది ఈ రోజు చేసుకుంటే ఇలా ఉంటుంది, నెక్స్ట్ డే చేసుకుంటే ఇలా ఉంటుంది అని అనుకుంటారు కదా, సో అలాంటి టైంలో అరిష్టాలు ఏమైనా ఉంటాయా? అరిష్టం అనేటటువంటి దానికి దేనికి కూడా ఇక్కడ తావు లేదండి. దానివల్ల ఏ ఇబ్బంది అట ఏమీ లేదు. ఉమ్, ఖచ్చితంగా శాస్త్రం క్షుణ్ణంగా చెబుతుంది. ముందు రోజు దీపావళి పితృకర్మలు లేనటువంటి వాళ్ళు ముందు రోజు ఆచరించుకున్నా ఏ ఇబ్బందులు లేవనేటటువంటిది చెప్తుంది. లక్ష్మీ పూజ మాత్రం అందరినీ కూడా సోమవారమే ఆచరించమంటుంది, లక్ష్మీ పూజ చేసేటటువంటి వాళ్ళని. ఉమ్, లక్ష్మీ పూజ కాకుండా మామూలుగా పితృకర్మలు ఆచరించి దీపావళి పెట్టడం అనేటటువంటిది ఏదైతే ఆనవాయితీ ఉందో దాన్ని మాత్రం మంగళవారం ఖచ్చితంగా, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు మాత్రం మంగళవారం నాడు ఆ పితృకర్మను ఆచరించి ఈ విధంగా దివిటీ కొట్టడం అనేటటువంటిది చాలా మంచిదని చెప్పేసి ఈ రకంగా చెప్తారు. మనకి మహాలయ పక్షాల్లో పితృదేవతలు వస్తారు. భాద్రపద బహుళ పాడ్యం నుంచి పితృపక్షాలు అంటారు. ఆ వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమావాస్య దాకా కూడా వాళ్ళు వేచి చూస్తారట. ఇంకా మా వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాకు ఏదో ఒకటి తిల తర్పణాలో ఏవో ఒకటి ఇవ్వకపోతారా, దానాధికారులు చేయకపోతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి పితృణ మార్గదర్శనం అని చెప్పేసి వాళ్ళకి ఈ దీపావళి నాడు, ఈ అమావాస్య నాడు పితృకర్మ ఆచరించి ఈ విధంగా వాళ్ళకి వెలుతురు చూపడం, మార్గం చూపించడం అన్నమాట దీపావళి. ఇలా చూపించడం వల్ల పరిపూర్ణమైనటువంటి పితృ తాలూకా అనుగ్రహం పొందడానికి, పితృ అనుగ్రహం ఉంటేనే మనకి వంశం అభివృద్ధి చెందుతుంది, మనం అందరం కూడా ఆయురాగ్రహాలతో ఉండగలుగుతాం. కాబట్టి ఈ రకంగా ఆచరించడం, మంగళవారం ఆచరించడం, పితృకర్మలు చేసి ఉత్తమమైనటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే శర్మ గారు, ఇప్పుడు చూసుకుంటే అమావాస్య అంటే ప్రధానంగా ఎక్కువగా తమిళీలే ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏ టైంలో చేసుకుంటారు అనుకోవచ్చు పూజలు? అమావాస్య పితృదేవతలను ఉద్దేశం చేసేది ఏదైనా నేను చెప్పేది మంగళవారమే. అపరాహ్నానికి అమావాస్య ఉండాలమ్మా పితృదేవతలను ఉద్దేశం చేసేటటువంటిది. కొన్ని మనకి ప్రాంతాల్లో వాళ్ళు లక్ష్మీ పూజ, ఇప్పుడు జైనులు ఉన్నారనుకోండి, మార్వాడీలు గటాను, వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి పూజలు చేస్తారు. లక్ష్మీదేవిని ఉద్దేశించి పూజలు ఎక్కువగా చేస్తారు. వాళ్ళందరూ కూడా సోమవారమే చెయ్యాలి. మన సైడ్, మన ప్రాంతంలో కూడా ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారు, లక్ష్మీదేవి పూజలు చేస్తున్నారు. 3 రోజులు కూడా చేస్తున్నారు, ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి. అలా లక్ష్మీదేవి పూజ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా మరి మంగళవారం రాత్రి అమావాస్య లేదు కాబట్టి సోమవారం రాత్రే చెయ్యాలి లక్ష్మీ పూజ. అంటే శర్మ గారు, ఇప్పుడు చూసుకుంటే దీపావళి రోజే సత్యభామ నరకాసుడిని చంపేసింది అని అంటారు. సో ఆ రోజే, అమావాస్య రోజే పండుగ చేసుకోవాలి, అమావాస్య రోజే దీపావళి చేసుకోవాలి అని అంటున్నారు. కాబట్టి సో వేరే రోజు ఏమైనా చేసుకుంటే ఎలా ఉంటుంది? నరక చతుర్దశి అనేటటువంటిది నరకాసుడు సంహారం జరిగినటువంటి రోజు. నరకాసుడు సంహారం జరిగిన తర్వాత మరుసటి రోజు దీపావళి చేయడం అనేటటువంటిది వస్తుంది. ఒక్కొక్కసారి ఉదయం అదే రోజు పొద్దున నరక చతుర్దశి చేసి సాయంత్రం వస్తుంది. అలా కాకుండా 2 రోజులు వచ్చినటువంటి విధానాలు కూడా చాలా మనం చేసాం, మనం అందరం ఆచరించాం. ముందు రోజు నరక చతుర్దశి చేసి మరునాడు దీపావళి చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. 2 రోజులు చేయడం అనేటటువంటిది కూడా ఉంది కదా. తొలి రోజు నరక చతుర్దశి చేసి నరకాసుర సంహారం జరిగిన తర్వాత మరునాడు దీపావళి చేసుకోవడం అనేటటువంటిది కూడా మనకి చాలా సార్లు, చాలా సంవత్సరాలు వచ్చింది. ఇవాళ కొత్తగా ఏమీ కాదు. ప్రసన్న గారు, మంగళవారం రోజు చేసుకుంటారు. అలాగే ఇందాక మీరు అన్నట్లు పితృదేవతలు కూడా చూస్తూ ఉంటారు, వారి కోసం కూడా ఇది అమావాస్య రోజు కూడా వాళ్ళకి పితృధర్మాలు, పితృ కార్యక్రమాలు చేయాలి అని చెప్తున్నారు. సో అదే రోజు 2 కార్యక్రమాలు నిర్వహించవచ్చా? అదే ఒకే రోజు చేసేటటువంటి వాళ్ళు అయితే గనక ఈ సంవత్సరం పనికి రాదు. లక్ష్మీ పూజ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా సోమవారం ఆచరించాలి. వాళ్ళు మంగళవారమే మేము లక్ష్మీ పూజ చేస్తామంటే లక్ష్మీ పూజ చేయడానికి అమావాస్య ఉండదు. లక్ష్మీ పూజ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా సోమవారం లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఓకే. చేసి పితృకర్మ కోసం మళ్ళీ, పితృదేవతల అనుగ్రహం కోసం మళ్ళీ మంగళవారం నాడు లక్ష్మీ పూజ చేసిన రోజు కూడా వాళ్ళు ఈ సంబరాలు చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు, టపాసులు కాల్చుకోవచ్చు.
కానీ పితృకర్మ చేసి పితృదేవతల అనుగ్రహం కోసం పితృకర్మలు మంగళవారం నాడు ఆచరించిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దివిటీ కొట్టాలి, దీపాలు వెలిగించాలి. హ్మ్. అది ఓకే అండి. అంటే ఈసారి చూసుకుంటే పండుగ 20 మధ్యాహ్నం మొదలయ్యి అలాగే 21న సాయంత్రం ముగుస్తుంది కాబట్టి సో ఫైనల్‌గా అంటే ఏ రోజు చేసుకోవాలంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటారు? మనకి వ్రత నిర్ణయ కల్పవల్లి అని చెప్పేసి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఒక మంచి అద్భుతమైనటువంటి బుక్ అందించారండి. ఇలా పండగల మీమాంస వచ్చినప్పుడు ఏది చేయాలనేటటువంటిది పితృదేవతలను ఉద్దేశించి చేయడమే విశేషమైనటువంటి ఆచారం మన ప్రాంతానికి. కాబట్టి అలా చేసేటటువంటి వాళ్ళు మంగళవారం నాడే చేయాలి. పితృదేవతల అనుగ్రహం పొంది ఆయన తర్వాత దీపావళి చేయడం అనేటటువంటిది మనకి ఉన్నటువంటి సాంప్రదాయం. ఇప్పుడు కొత్తగా మనం మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి విధంగా ఈ మహాలక్ష్మి పూజలు గట్రా కూడా మనం ఆచరిస్తున్నాం కాబట్టి మహాలక్ష్మి పూజ చేసేదాని అంత అమావాస్య ఉండదు కనుక ముందు రోజు చేసుకోమంటాం. అంటే ఇలా 2 రోజులు పండుగలు వచ్చినప్పుడు కొంతమంది ముందు రోజు చేసుకుంటారు. మనం ఎంత అవగాహన కల్పించినా ఎంత పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నా కూడా 2 రోజులు చేసుకుంటారు కొంతమంది. సో అలాంటి టైంలో ఎలాంటి నియమాలు పాటించాలండి? ఇక్కడ 2 రోజులు చేయడం వల్ల ఇక్కడ వచ్చేటటువంటి సమస్య ఏం లేదు. మిగిలినటువంటి పండుగలు అనుకోండి అమ్మా, అక్కడ 2 రోజులు కాకుండా ఖచ్చితంగా ఒకటే రోజు చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ 2 రోజులు కాదు, ఆ వారం అంతా చేసుకున్నా కూడా, ఎందుకంటే సంబరాలు దసరా ఉత్సవాలు ఎలాగైతే మహిషాసుర సంహారం జరిగిన తర్వాత చేసుకుంటారో ఈ నరక సంహారం జరిగిన తర్వాత ఉత్సవాలు చేసుకుంటారు ప్రజలందరూ కూడా. కాబట్టి దాన్ని ఒక్క రోజే ఆచరించాలి అనేమి లేదు. మన ఆనందోత్సవం దాన్ని 2 రోజులు ఆచరించుకున్నా ఇక్కడ తప్పు లేదు. మిగిలినటువంటి పండుగలలాగా దీన్ని పోల్చనక్కర్లేదు. ఇది అరిష్టమేమీ కాదు. మిగిలినటువంటి పండుగల్లో ఇంకో వినాయక చవితో లేకపోతే సంక్రాంతి మకర సంక్రాంతి పుణ్యకాలం పోతుందనో గట్రా ఏమీ ఉండదు. దీన్ని ఖచ్చితంగా 2 రోజులు ఆచరించినా ఎటువంటి అరిష్టాలు అనర్థాలు ఏమీ జరగవు. చక్కగా ఆనందంగా అందరూ కూడా 2 రోజులు చేసుకున్నా అభ్యంతరం లేనటువంటి పండగ ఇది కనుక దీంట్లో మనం ఆక్షేపణ చేయవలసిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ నందిని శర్మ గారు. దీపావళి పండుగపై అయితే ఇప్పుడు సందిగ్ధత నెలకొందని చెప్పుకోవాలి. ఈ ఏడాది అమావాస్య 2 రోజుల్లో ఉండడంతో ఏ రోజు పండుగ నిర్వహించుకోవాలి అనే దానిపై అయితే ఇప్పుడు అంతా ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఇటు అక్టోబర్ 21న అమావాస్య ముగుస్తుంది, ముందు రోజు 20న అయితే పండుగ వస్తుంది. సో ఏ రోజు జరుపుకోవాలనే దానిపై అయితే ఇప్పుడు అందరూ ఒక దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య తిథి ఏ రోజు వస్తేనే ఆ రోజే దీపావళి పండుగ జరుపుకోవాలి అంటూ కూడా కొంతమంది పురోహితులు చెప్తూ ఉన్నారు.